హలో హాయ్. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 400 ఎకరాల అడవులు మొత్తం కూడా తెలంగాణ గవర్నమెంట్ లీజప్ ఇస్తుంది కదా. సో మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే ఇలా చేయడం చాలా తప్పినది. ఎందుకంటే విద్యార్థులకి చదువుకునే వాళ్ళందరికీ ఇబ్బందిగానే ఉంటది. కానీ గవర్నమెంట్ ఇది చేస్తుందంటే మంచిదే ఒక రకంగా. దేనికి అక్కడ ఉన్న గుట్టలు చెట్లను కొట్టి బిల్డింగ్లు కట్టి విద్యార్థులకి ఏదైనా సపరేట్ గా కోచింగ్లు ఇంకేదైనా ఉచితంగా పెట్టాలని చేస్తుంది కాబట్టి వేరే ప్లేస్ లో మంచి ఆలోచన. ఇది ప్లేస్ ఏది కదా బ్రో, ఆడ జింకలు జంతువులు ఇబ్బంది పడుతున్నాయి. చెప్పిందా బ్రో నీకు? కాసేపు చెప్పు. ఓకే, అక్కడ జింకలు ఉన్నాయంటున్నారు, అన్ని ఉన్నాయి, కానీ లేవు. ఇప్పుడు వీడియోలో ఉన్నాయి కదరా, అవన్నీ తీసుకెళ్లి జూలో పెట్టి చెప్పేది జింకలు పులులు దేనికన్నా ఇబ్బంది కాబట్టి ఆయన తీసుకెళ్లి జూలో పెట్టారు అనుకోండి, అక్కడ ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉండాలి. విద్యార్థులందరూ ఎక్కడ ఉన్నారు? నిన్ను తీసుకుపోయి బాత్రూమ్ లో పెడితే ఎట్లుంటదిరా రోజంతా? దాళ్ళకు కూడా అట్లే ఉంటదిగా. ఇప్పుడు ఏమంటావు? అక్కడ ఏమైంది చెప్పు? ఒక 4 చెట్లే కొడితే 4 చెట్ల అంత ఆక్సిజన్ ఇస్తుంది తెలుసారా? ఆ చెట్లు 400 ఎకరాలు బ్రో. 400 ఎకరాలు ఏంది? ఇప్పుడు 400 ఎకరాలు కొట్టేస్తారా? అంతే కదా. ఎకరాలు కదా, 50లో ఇచ్చారు వాళ్ళంతే. పర్మిషన్ ఇచ్చింది 50 కదా. 50 ఎకరాలు ఇచ్చినా దాని ప్లేస్ లో మనం ఎందుకు పోవాలి చెప్పు? ఒక్క మాట బిల్డింగ్ కట్టి దేనికి కడతారు చెప్పు. ఏం చెప్తా విను. ఆ బిల్డింగ్లు కట్టేది ఎందుకు? విద్యార్థుల కోసం. కాంప్లెక్స్ అడగట్టేది బిల్డింగ్ కాదు, విద్యార్థుల కోసం. ఎందుకు మరి విద్యార్థులు కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు? మరి తప్పు కదా? సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసినా కూడా ప్రజల కోసం చేస్తది. మరి అంతే కదరా. ఎంత తీసుకున్నావు? డబ్బులు ఎంత తీసుకున్నావు బ్రో? నాకెవరు ఇచ్చారా? ఆలోచించి అట్టపోయినా ప్రభుత్వం వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు బ్రో, చేస్తున్నారు. గవర్నమెంట్ మనం ఓట్లేసాం, దేనికేసాం? మేలు చేస్తుంది, పేదవాళ్ళకి మేలు చేస్తాం చేసాం మనమే. అప్పుడు మీరు ఏమైంది మీ నోళ్ళు? మరి ఇప్పుడు మీరు గవర్నమెంట్ దేనికి అడగలేకపోతారు? ఇవి నిన్ను అడిగితే నువ్వే చెప్పకుండా వాళ్ళు ఏం చెప్తారు? నువ్వే తప్పు చెప్తుంటే. అవునండి, మాట్లాడుతున్నావు నువ్వు. ఆ బిల్డింగ్ కట్టడం వల్ల ఏమవుతుంది? మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది చేస్తున్నారు.